ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా లేదా? వెళ్ళానక్క. నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన విషయం రంగమ్మ చెప్తే గానీ నాకు తెలియలేదు. అంటే ప్రెగ్నెన్సీ గురించి తెలియదన్నమాట. అమ్మయ్యా, బతికిపోయాను. రంగమ్మ వచ్చి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావన్న విషయం చెప్పే వరకు నాకు తెలియలేదంటే నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు కదా? ఎందుకు ఎందుకు నా నుంచి నిజం దాస్తున్నావు? పల్లి చట్నీ వేస్తే వద్దంటున్నావు, నిమ్మకాయ చట్నీ కావాలని అంటున్నావు, పైగా రోజు కళ్ళు తిరుగుతున్నాయని బాధపడుతున్నావు. అడిగితేనేమో బానే ఉన్నాను అని చెప్తున్నావు. ఎందుకు ఇంకా నిజాన్ని దాచాలని చూస్తున్నావు? నీకోసం ఒక అక్క బ్రతికుందని తెలుసా? అయినా మన హాస్పిటల్ వదిలేసి వేరే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? అంత ప్రాబ్లం నీకేమొచ్చింది? అయినా మాకు కూడా చెప్పలేనంత ప్రాబ్లం ఏముంది నీకు? అను కనీసం నాకైనా చెప్పాలి కదా. రంగమ్మ, నువ్వు వెళ్ళి కార్ కేసు తీసుకురా. అలాగేనమ్మా. అను పద, ఈరోజు నీకు ఫుల్ హెల్త్ చెకప్ చేయిస్తాను. పద రా రా. అక్క, అక్క, అది కాదక్క. నేను చెప్పేది ఒక్కసారి విను. ఇంక వినేదేం లేదను. నీ హెల్త్ బాలేకపోతే నేను చూస్తూ ఎలా ఉంటాను? అక్క, నేను హాస్పిటల్కి వెళ్ళింది నా హెల్త్ గురించి కాదు. మరి దేని గురించి వెళ్ళావు? నా ఫ్రెండ్ సర్లా అని ఆ హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయింది. తనని చూద్దామని వెళ్ళాను. లేదను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నానని నీకెందుకు అనిపిస్తుందక్క? నువ్వు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నాకేం చెప్పావు? గుడికి వెళ్తున్నాను అని. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అయ్యో అక్క, నిజంగానే అక్క. నా ఫ్రెండ్ మొన్నటి నుంచి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. సరే వెళ్ళేదారిలోనే కదా అని తన్ని కలుద్దామని వెళ్ళాను. అంతే. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే అక్క. అను, నమ్మచ్చా? నీ దగ్గరే నిజం ఎందుకు దాస్తాను? నన్ను నమ్ము. మరి నిమ్మకాయ చట్నీ తినాలనిపించింది. పూల సజ్జ గుడి దగ్గరదే అక్క. అను, ఇన్నాళ్ళు నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. కనీసం ఇప్పుడైనా నిన్ను చూసుకోనివ్వు. నీకు నిజంగా హెల్త్ బాలేకపోతే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అక్క, నాకు అక్కైనా అమ్మవైనా నువ్వే. నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. నా ప్రాబ్లమ్స్ నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను చెప్పు? సరే పద. అనవసరంగా తింటుంటే మధ్యలో లేపు తీసుకొచ్చాను, సారీ. రా. కూర్చో. ఇప్పుడు నేను పల్లె చట్నీ తినకపోతే అక్కకి డౌట్ వస్తుందేమో. అక్క, నేను పల్లె చట్నీతోనే తింటానులే. షూర్? తిను. బాగుంది కదా? బాగుంది. అను, చేతికి ఏమైంది?
బి నెగిటివ్ బ్లడ్ గ్రూపేనంట. మేడం గారు ఇస్తానంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సమయానికి వచ్చారు. ప్రెగ్నెంట్ లేడీస్ మామూలుగానే కొంచెం నీరసంగా ఉంటారు. అలాంటిది మీరు బ్లడ్ ఇచ్చేస్తే మేము ఇచ్చే బ్లడ్ ఒక ప్రాణాన్ని నిలబెడుతుంటే మాకు అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అయినా అక్షర మీకెలా తెలుసు? తను నా కాలేజ్ ఫ్రెండ్. లావణ్య, సార్. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్ రమ్మన్నారు. ఆ బుర్కా లేడీ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా, ఏమన్నా తెలిసిందా? లేదు సార్, తన డీటెయిల్స్ ఏవి రిజిస్టర్ అవ్వలేదు. అసలు తను ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. బ్లడ్ ఇస్తాను అన్నప్పుడు నేము, డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ రాసుకోవాలి కదా. అది మీ వర్క్ కదా. ఆ రోజు బ్లడ్ కోసం హడావిడిలో ఉండి మర్చిపోయాం సార్. ఆ పేషెంట్ సూర్య వాళ్ళ ఫాదర్ ఆ బుర్కా లేడీ గురించి పదే పదే అడుగుతున్నాడు. వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలని, వాళ్ళకి చేతనైనంత డబ్బు ఇవ్వాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? సారీ సార్. అట్లీస్ట్ మన స్టాఫ్లో ఎవరైనా ఆవిడ ఫేస్ అయినా చూసారా? లేదు సార్, ఎవరు చూడలేదు. సరే, వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించి దానిలో ఎక్కడైనా ఆవిడ ఫేస్ రివీల్ అయిందేమో చూడమను. ఓకే సార్, నేను వెళ్ళి చెప్తాను. వాళ్ళు ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆపదలో వచ్చి అనుకోని అతిథిలా సహాయం చేసింది. కనీసం వివరాలన్నా తెలుసుకోవాలి. ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టొద్దు. సరే సార్. ఎవరండి మీరు? ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? మీ కడుపులో ఒక ప్రాణం ఉన్నా ప్రమాదమన్నా లెక్క చేయకుండా ఒకరి ప్రాణాలని కాపాడారు. మీరు చాలా గ్రేట్ అండి. మిమ్మల్ని ఖచ్చితంగా చూడాలి. పని మనిషి నన్ను హాస్పిటల్లో చూశానని చెప్పింది. తను నన్ను ఎక్కడ చూసింది? బయట చూసిందా లేక హాస్పిటల్లోకి వచ్చి చూసిందా? లోపలికొచ్చి చూస్తే నేను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తనకి తెలుస్తుంది. ఒక్కసారి ఈ విషయం కన్ఫర్మ్ చేసుకుంటే చాలా మంచిది. రంగమ్మా. అమ్మా చెప్పండమ్మా. ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనంలోకి పనసపొట్టు కూర వండడానికి రెడీ చేస్తున్నానమ్మా. నువ్వు టిఫిన్ చేసావా రంగమ్మా? చేశానమ్మా. అవును, నువ్వు నన్ను హాస్పిటల్లో చూశానని అక్కతో చెప్పావా? అవునమ్మా చెప్పాను. నేను హాస్పిటల్లో ఉండడం చూసినప్పుడు నువ్వే నన్ను పలకరించొచ్చు కదా. ఏదైనా అవసరం వస్తే నన్ను అడగమని చెప్పాను కదా. ఎందుకు నన్ను పలకరించలేదు? అయ్యో అమ్మా, ఏదో అవసరం ఉండి నేను హాస్పిటల్కి రాలేదమ్మా. అక్షర మేడం కూరగాయలకి పంపించారు. వెళుతుంటే మీరు హాస్పిటల్కి ఆటో దిగి వెళ్ళడం నేను చూశాను. అంతేనమ్మా. అంతేనా? అవునమ్మా. నా దగ్గర కూడా ఏదైనా విషయాలు దాస్తున్నావా? అంతేనమ్మా. అంటే రంగమ్మ నన్ను బయటే చూసిందనమాట. రంగమ్మ, అమ్మా నీకేమైనా హాస్పిటల్లో అవసరం పడినా నాతో చెప్పు, సరేనా? సరేనమ్మా. బయటెక్కడో చూపించుకుని డబ్బులు వేస్ట్ చేసుకోకు. అలాగేనమ్మా. సరే, నువ్వు పని చేసుకో. ఏమండి, మంచినీళ్ళు. అక్షర, నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటది? ఉదయం అను హాస్పిటల్కి వెళ్ళింది. ఆ విషయం రంగమ్మ చెప్పింది. తనకేమైందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలేం జరిగిందంటే
ఇదండి జరిగింది. తనకేమైందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. పైగా అను ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో నొప్పి అని చెప్తుంది. అందుకే నాకు భయం వేసింది. అక్షర, అను అంటే గుర్తొచ్చింది. మొన్న అను బ్లడ్ ఇవ్వను అని చెప్తే ఒక ముస్లిం ఆవిడ వచ్చి బ్లడ్ ఇచ్చింది అని చెప్పాను కదా. హ్మ్. ఆవిడ డీటెయిల్స్ కావాలి. ఆవిడ నీ ఫ్రెండే కదా. ఎవరై ఉంటారో నాకు తెలీదే. ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వు తెలుసని చెప్పింది. ఆవిడ ఎవరు చెప్తే ఆవిడకి ఏదైనా తోచినంత హెల్ప్ చేస్తామని చెప్తున్నారు.